సరే ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ లో మీరు ఎక్స్పర్ట్ కదా. సో చాలా మంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు. కోట్లాది మంది వస్తున్నారు. ఎలాంటి సమస్య మీద మీ దగ్గరికి వచ్చారు, అలాగే మీరు చాలా మంది క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. సో ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏమన్నా ఉందా మీ దగ్గర? అంటే ఈ క్లాసుల ద్వారా మీ దగ్గరకు వచ్చిన బాధలు వాళ్ళు మీకు చెప్పుకుంటారు కదా, అలాంటి సంఘటనలు ఏమన్నా మీరు మర్చిపోలేనివి ఉన్నాయా? ఎస్ ఉంది. చాలా గొప్ప జీవితం ఒకటి ఉంది. మరిచి జీవితంలో మరవలేను. ఏదైనా మరస్తానేమో నాది, కానీ మరవను. కానీ అన్ని నిర్మాణంలో ఉంటుంది. కానీ ఎనీ టైం క్షణం గుర్తొచ్చే ఒక సంఘటన ఉంది. ఒక లేడీ, ఏమీ లేదు, పేదరికం ఏమీ లేదు, ఉమ్మడి కుటుంబంలో వాళ్ళ నాన్న ఏదో కొంచెం బాధలు ఉన్నప్పుడు 3 కూతుర్లంట ఒక పెద్ద ఆయనకి పెళ్లి చేసినారు. ఆమెకి 13 వయసు ఉన్నప్పుడు ఆయనకి 40 చిల్లర వయసు అంట. అంత పెద్ద ఆయనకి ఇచ్చేసారు. ఆ అమ్మాయి ఏజ్కి వచ్చే లోపల మంచి ప్రాయంలో వచ్చిన ముసలోడు అయిపోయింది. అంటే కుటుంబంలో గలాటాలు వచ్చి విడిపోయినారు. అంటే ఆమె భర్తను తీసుకొని ముసలోడిని తనకి పోయి ఒక బాడిగింట్లో కూర్చొని చేసుకున్నదంట. అంటే అట్టా ఊడిపోయింది, కాలం ఉండింది. నా సబ్జెక్ట్ వీడియోలు చూసిందంట, నా దగ్గరికి వచ్చింది, క్లాస్కి వచ్చింది, నేర్చుకున్నది, చెప్పింది. ఆ బాధ అంతా ఒక 2 నిమిషాలు మాట్లాడాలను, టైం లేదన్నాను. కానీ ఆమె కన్నీళ్ళు వదిలే కలిగి నాకేదో అనిపించింది. నేను లేదనే కలిగి కన్నీళ్ళు వదిలేసింది. ఏదో బాధలో ఉన్నట్టుంది అని ఫీల్ అయ్యాను. సరే మా సిర మాట్లాడరా అని అందరిని బయట కొంచెం సైడ్ పెట్టారు. సైడ్ మరి సరే 2 నిమిషాల్లో చెప్పింది. భయపడకు నేను ఉన్నానన్న. ఇట్లే చెప్పాను, నేర్చుకో, ఇంటికి పోయి నాకు కాల్ చేయి, నేను చెప్పి ఫాలో చేయి. ఇక్కడ చెప్పేది ఇది ఒరిజినలే, కానీ నువ్వు ఒక పట్టుదలతో ఉన్నావు. నేను ఇంకొకటి కొన్ని చెప్పిస్తాను, దాన్ని చేయను. చెప్పించాను. ఓన్లీ 3000 రూపాయలు. ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇంతకుముందు గుర్తు చేశాను ఒక ఎగ్జాంపుల్లో. నీ దగ్గర ఉందమ్మా, ఎంత డబ్బు ఉంది అంటే ఏమీ లేదన్నది. తినడానికి తిండి కూడా లేదండి. ఆ పరిస్థితిలో ఉన్నాను, ఏదో సర్దుకొని పోతున్నాను. దానికి ఏంది నాకు అర్థం కాలేదు. ఈ పిల్లకాయలు 3 పిల్లకాయలను ఎలా కాపాడాలి ఏందని. మంచి అందగతి, 30 వయసు. ఎంత? సరే నీ దగ్గర ఉందమ్మా అన్నాను. లేదు సార్ అన్నది. ఉందమ్మా అన్నాను. మళ్ళీ లేదు సార్ అన్నది. ఎన్నిసార్లు అడిగిన లేదంటే నేను వద్దంటు. సరే అమ్మ నువ్వు లేదంటున్నావు, నేను వద్దంటున్నాను, ఇప్పుడు చెప్తాను ఉంది చూడాలి. గోల్డ్ ఎంత ఉంది నీ దగ్గర అన్నాను. డబ్బే లేదన్నావు కదా, గోల్డ్ డబ్బు కదా అది. ఉంది సార్ అన్నది. ఎంత ఉంది అంటే ముక్కులు చెవులు ఉంది అన్నాను. చెవులే దీ అన్నాను. ఎంత వస్తుంది పోయి పెట్టాను. ఒక 3000 రూపాయలు తీసుకున్నాను. 3000 రూపాయలు తీసుకొని నేను చెప్పినట్టు మీ ఊర్లో ఏం సేల్స్ అవుతుంది అన్నాను. మీ ఊర్లో పిల్లలు అయితే ఎవరైనా ఏదైతే కొనగలుగుతారో ఆ వస్తువులు తెచ్చిపెట్టుకో ఆ 3000 కన్నాను. 1 year వరకు ఆ డబ్బులో నుంచి ₹1 బయట తీయకూడదు. 1 year టైం ఇచ్చాను. ఆ డబ్బులు ఎంత అన్నారు ఆయన పెరగని, దాంట్లో నుంచి ₹1 బయట వాడుకోకూడదు. ఇప్పుడు ఎలా తింటున్నావో అలాగనే పోవాలి, ఈ పని చేసుకో, ఎలాగైనా ఒక రూపంలో గడిపే అన్నాను. సరే సార్ అన్నాను. పట్టుదల తెచ్చే అన్నాను. పోయి తెచ్చుకుని అది 3000 రూపాయలు సరుకు అమ్మితే ఒక 2 వారాలు అమ్మేసింది. 1,500 వచ్చింది. 1500 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు 4,500 అయింది. ఇలా అమ్ముతూ దానికి సరుకులు తెచ్చుకోమన్నాను. అట సార్ ఇక్కడ బట్టలు కూడా బాగా పోతుంది సార్ అన్నది. తెచ్చిపెట్టుకో, నీకేం పోతే తెచ్చుకోనాను. బ్యాంగిల్స్ గాజులు తెచ్చుకున్నది, బట్టలు తెచ్చుకున్నది, పిల్లలది పెద్దవాళ్ళది, ఇట్లా నైటీలు గీటీలు తెచ్చిపెట్టుకున్నది. అమ్ముకుంటూ ఒక 2 లక్షలు దాటేసి ఆమె దగ్గర ఏమీ లేదన్నది. నేను చెవులో ఉందని చూపించాను. 3000 రూపాయలు తాకట్లో పెట్టించాను. ఆ 3000 2 లక్షలు దాటేసింది. ఇప్పుడు పోయి ఆ 2 లక్షలు చిల్లర ఉంది కదా, 3000 రూపాయలు కట్టి వడ్డీతో కూడా ఆ బంగారు తీసుకొని చెవులు తగిలించాను. చెవులకు తగిలించుకొని అద్దంలో నేను పడుకొని నువ్వు చూసుకున్నాను, నీ బంగారు నీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 2,15,000 ఉంది సార్. ఇప్పుడు ఆ సరుకు అంతా తెచ్చిపెట్టుకొని అమ్ముకుంటాను. అదే ఫాలో అయిపోయాను. 28 లక్షల రూపాయలు సరుకు ఉంది ఇప్పటికి ప్రస్తుతం ఇంట్లో. ఇల్లు 45 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టింది. 3 పిల్లకాయలని ప్రైవేట్ స్కూల్లో చదివించి ఆనందంగా చదివిస్తున్నది. ఈరోజు అసలు ఎంత ఆనందపడుతుంది అంటే, ఒక కాల్ చేస్తే ఆమె మాట్లాడదు, 2 మాటలు కన్నీళ్ళతో మాట్లాడుతుంది, ఆనంద బస్సంతో మాట్లాడుతుంది. అంతే. ఓకే గురుగారు, గురుదక్ష ఇస్తున్నాను మీకు అంటాను. ఓకే అమ్మా, అంతే, థ్యాంక్ యూ చెప్తాను. నీకు వేలనట్లు నీ దగ్గరికి వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉండమ్మా, కొనసాగిపోతుంది. ఆ సంఘటన మాత్రం నా జీవితంలో నేను ఏమీ లేని అమ్మాయికి నేను ఉంది అన్నాను. జీవితమే నేను అక్కడ ఉంది అన్నాను. అది ఎలా ఉంది అనేది ఇన్ని నేను చెప్పలా. ఆడు ఏదో ఉంది అని 3000 రూపాయలు దారి చూపించాను. ఇలా ఉంది అని ఎంత దూరానికి తీసుకొచ్చింది. ఈరోజు ఇతరులకు ఇచ్చే స్థాయికి వచ్చేసింది అమ్మాయి. ఇతరులకి ఇచ్చే స్థాయికి. ఇప్పుడు కొన్నాళ్ళ వరకు ఆ ఊర్లో ఉంటుంది, తర్వాత సిటీకి వెళ్తుంది. అంత బిజినెస్ పెట్టారు. ఎక్కడికే పిల్లకాయలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇంకా పిల్లకాయలు కూడా పెద్దవాళ్ళు సార్. ఇంకా అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ అటెంప్ట్ చేస్తున్నది. సిటీలో పెట్టుకొని మంచి స్కూల్లో చదివించుకుంటూ అక్కడ బిజినెస్ పెట్టేసి నాకెంత ఒక 2 పెట్టుకొని హ్యాపీగా చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు లక్ష్యాది కాదు కదా. ఏమీ లేని అమ్మాయి. ఆమె దగ్గర 3000 ఉంది అని ఆమెకే తెలియని అమ్మాయి. ఆమె దగ్గర 5,000 రూపాయలు దాకా ఉంది. ఆమె దగ్గర బంగారం అమ్మితే ఏమీ లేదని అమ్మాయి నేను ఉందని చూపించి దాన్ని ఇలా చేసుకొని ఒక టెక్నిక్ ద్వారా నేర్పిస్తే ఈరోజు ఇంత ఆదాయంతో ఉంది. ఆ సంఘటన మాత్రం జీవితంలో మరవలేను. ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ చాలా మందికి వాడుతుంటాను. లేదంటే లేదయ్యా, ఉంది అంటే ఉందయ్యా, వచ్చింది అంటే వచ్చేస్తుందయ్యా. మీరు ఉంది అని నటించమన్నాను, ఇలా చేయమన్నాను, వచ్చేసింది. ఈరోజు హ్యాపీగా ఉంది. ఇల్లు సొంత పిల్లు అండి. ఇల్లు లేని అమ్మాయికి ఇల్లు ఎలా వచ్చింది? ఈరోజు అన్ని సరుకు ఎంత వచ్చింది? ఈరోజు పిల్లకాయలు కూడా బంగారు అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉండదంట. అమ్మాయి ఉంది కదా, పిల్లకాయలు 2 కొడుకులు కూతురు బంగారు కొంటూ ఉంది. ఎలా చెప్పండి? ఈ సంఘటన మాత్రం జీవితం ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది నా మనసునే తాకింది. ఎందుకంటే
ఒక 3,000 రూపాయలు నేను ఇవ్వాలా ఆమె దగ్గర లేదన్న దాన్ని ఉందని చూపించి దాని గుండా ఎంత డెవలప్ చేసినానంటే అమ్మాయి మైండ్ కూడా ఎంత సంకల్పం నేనే కాదు చేసింది, ఆమె చేసుకున్నది. నేను చెప్పించా, ఆ మైండ్ కూడా పట్టుదలతో శ్రద్ధతో దిగింది. ఈరోజు ఎదిగిపోయింది, హ్యాపీగా ఉంది. వస్తుంది గురుదక్షిణ ఇస్తుంది, ఎప్పుడైనా క్లాసులో కూడా వస్తుంది ఒక దండవ చాలా కప్పుతుంది వేస్తుంది, అట్టే కట్టగా ఇస్తుంది, డబ్బులు కట్టగా ఉంటుంది, అట్టే చేతులు పెడుతుంది, ఆ బాక్సులు స్కూల్ తెస్తుంది, చేతులు పెడుతుంది. నాకు మీకు తెలుసు నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటానని, స్వీట్లు ఎక్కువ ఇచ్చేస్తుంటారు. స్వీట్లు ఇచ్చేవాళ్ళు దయచేసి ఎవరైనా స్వీట్లు లేవు కానీ దయచేసి అది ఇతరులు కూడా తీసుకొని అంటున్నారు. పేదవాళ్ళు ఎవరైనా దాన ధర్మాల కింద ఇద్దామంటే కూడా సార్ షుగర్లు ఉన్నాయి కదా సార్ దీన్ని తినేదని ఆ రేంజ్లో ఉన్నారు. దయచేసి ఎవరైనా కూడా నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి. నేను డ్రై ఫ్రూట్స్ అయితే నేనే స్వయంగా తింటాను. ఏది బాదం పప్పు, పిస్తా పప్పు ఇవి ఉన్నాయి కదా, జీడిపప్పులు ఇవి ఉన్నాయి కదా, అవి నేనే స్వయంగా తింటాను. అలా తీసుకొస్తుంది ఇస్తుంది, అట్నే సదరంగా పడుతుంది కాళ్ళ ముందర, ఒక బ్లెస్సింగ్ తీసుకొని లేచి గమ్మని వెళ్ళిపోతుంది. అంతే, క్లాస్ ఉండదు, ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకోసం వస్తుంది. అంటే ఆమె స్థాయి స్థిరపడిపోయింది. ఈ సంఘటన మాత్రం మరవలేను. హ్యాపీ జీవితం. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ఏమీ లేదన్న వాళ్ళకి ఉంది అని చెప్పి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని బయట తీసి వాళ్ళ మంచి జీవితంలో అడుగుపెట్టి వాళ్ళ లగ్జరీ జీవితాన్ని అనుభవించడానికి నేను ఒక కారణమైనందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.